హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ నమస్తే అండి. నా పేరు మాధురి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది సంక్రాంతికి ముందుగా తీసిన వీడియో అండి. ఇది ఇలా నేను ఫ్రూట్స్ కొనడానికైతే కిందకు వస్తుంటే నాకు బసవయ్య అయితే కనిపించారండి. ఆ బసవయ్యని చూసి సంక్రాంతి మొదలైపోయిందని అయితే అనుకున్నాను. బట్ ఈ వీడియో పెట్టినప్పటికైతే సంక్రాంతి కూడా అయిపోయిందని నాకు అర్థమవుతుంది. సో ఫన్నీ ఇంట్లో ఉన్న పనుల వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ చూసారా, నేను ఎలా బసవయ్యని చూసి ఫ్రూట్స్ కొనడానికి అయితే ఇలా వచ్చానండి. ఇక్కడ ప్రతిరోజు బండి మీద అయితే నాకు ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. సో ఇలాగా నేను ఇక్కడ ఈరోజు స్ట్రాబెర్రీస్ కనిపించాయని చెప్పేసి స్ట్రాబెర్రీస్ అయితే వీడియో తీస్తున్నాను. బట్ ఈ స్ట్రాబెర్రీస్ అంతా రెడ్గా లేవు, కొంచెం పచ్చిగా కొంచెం ఇదిగా అన్నట్టు ఉన్నాయి. సో నాకు అంత బాగుంటాయో బాగోవు అనిపిస్తుంది అనుకుని తీయలేదు. ఈ స్ట్రాబెర్రీస్ చూస్తుంటే నా చిన్నటి ఒక గుర్తు అయితే వచ్చింది. అదేంటంటే మాకు క్లాస్మేట్స్లోని ఒక అబ్బాయికి వాళ్ళ షాప్ అయితే ఉంది, ఇలాగే జ్యూస్ షాప్ అనేది. తన జ్యూస్ షాప్ అయితే అందులో ఉన్న స్ట్రాబెర్రీస్ అన్నీ వాళ్ళ డాడీకి తెలియకుండా అయితే తీసుకొచ్చి స్కూల్లో అందరికీ పంచిపెట్టేవారు. సో ఫన్నీగా అన్నట్టు అనిపించేది. సో నాకు అది మూమెంట్ అయితే గుర్తొచ్చింది. మీకు ఇలాంటి ఏవైనా చూస్తే ఇలాంటి గుర్తొస్తాయో మీకు? చిన్ననాటి జ్ఞాపకాలు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తాయి ఇలాంటివన్నీ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పపాయాలు మాత్రం ఎంత తీయగా ఉంటున్నాయో, అసలు చేదండు లేదు, అంత ఫ్రెష్ కాయలు అయితే ఉన్నాయి కర్ణాటకలో అయితే. ఇలాగా నేను ఇక్కడ కొన్ని పపాయాస్, చలికాలం కాబట్టి బనానాస్ అయితే తీసుకోలేదు, పపాయాలు, ఆరెంజ్లు, గ్రేప్స్ అయితే తీసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కివీ కూడా వచ్చాయి. మేము కివీతో ఒక వీడియో అయితే తీసామండి. బట్ అదేమొచ్చి డిలీట్ అయిపోయింది, స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల. అన్నీ వేరే దాంట్లో ఎస్డీలో ఫార్వర్డ్ చేసామంటే ఆ వీడియోలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయో తెలీదు. యాపిల్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ మాత్రాన యాపిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ రేట్లు ఏంటంటే వెజిటేబుల్స్ రేట్లు, ఫ్రూట్స్ రేటు మాత్రం ఒకటే ఉన్నది. ఇక్కడ బసవయ్య అయితే మళ్ళీ మన సైడ్ అయితే వచ్చేస్తున్నారండి. ఈ బసవయ్యని చూస్తుంటే మన ఇంట్ల దగ్గర అయితే ఊర్లో ఉంటే చక్కగా ముగ్గులేసి బసవయ్యలు వస్తారు, వీళ్ళకి బియ్యం, ఈ డబ్బులు అన్నీ అయితే ఇస్తారు. అదంతా కూడా ఒక మంచి మూమెంట్ అయితే. ఈసారి మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతున్నాను అయితే అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా ఎవరైనా ఇప్పుడు పండగ టైంలో దూరంగా ఉన్నారా? మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి. అలాగైతే నేను ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను. అక్కడ ఫ్రూట్స్ నల్లగా ఉన్నాయి, బాగోకపోతే ఇదిగోండి బసవయ్యకి నేను ఇలా అయితే పెట్టానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్రూట్స్ అతను కూడా నాకైతే ఆ టైంకి కొన్ని నల్లగా ఉన్న ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. బసవయ్య ఏమనుకున్నా మంచిగా తిన్నారు, కొంచెం భయం అయితే ఉంటుంది కదా. ఇదండి, దట్స్ ఇట్ ద వీడియో. నెక్స్ట్ టైం అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్